దిగుతూ ఇక్కడికి వచ్చేసామంటే మనం ఈ సిటీకి వచ్చేసామని అర్థం అనమాట. చూసారా హలో చెప్తున్నారు. ఇక్కడ నుంచి నా కెమెరా చూసి వాళ్ళు వేవ్ చేస్తున్నారు. ఈ పైన చూసారా తాడు మీద నడుస్తూ కర్ర పట్టుకొని స్టాట్యూలో పెట్టారు. అందుకే డ్రోన్ ఉండాలి. 80,000 మందిని చంపేశారండి ఇక్కడ. చంపడానికి సెలెక్షన్. అందరినీ ముందు బట్టలు ఇప్పించి వాడి ముందు నడిస్తే వాడు సెలెక్ట్ చేస్తాడనమాట. అక్కడ చనిపోయిన వేలాది మంది జ్ఞాపకార్థంగా. ప్రపంచంలోని ఎవడైనా అతి కిరాతకుడు అతి వర్స్ట్ ఫెలో ఉన్నాడంటే వాడు హిట్లరే. అందరికీ స్వాగతం అండి కొత్త వీడియోలోకి. ఇవాళ ఏమో నేను పోలాండ్ వచ్చాను. మళ్ళీ పోలాండ్ వచ్చాను. ఇది పోలాండ్ లో 3వ నగరం లూబ్లిన్ అనే నగరంలో ఉన్నాను. ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో ఉన్నాను. ఈ సిటీ గురించి ఎంత రిసెర్చ్ చేసినా సరే ఎక్కడ ఏం పెద్దగా దొరకలేదు అనమాట. సో మనం వెళ్తూనే మొత్తం అంతా రిసెర్చ్ చేద్దాం. ఈ సిటీ చూసే ముందు వీడియోకి లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. హై బటన్ ఉంటే హైప్ చేయండి, నాకు చాలా ఉపయోగపడుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గో. ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి సిటీకి వెళ్ళాలంటే 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి ట్రైన్, ఇంకొకటి బస్సు, ఒకటి టాక్సీ. కానీ ఫ్రీక్వెన్సీ అయితే మాత్రం అంత గొప్పగా ఉండదు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ది. ట్రైన్ దేమో నేను ఇప్పుడు అంత 10:30 అయింది, 1 గంట వరకు ట్రైన్ లేదు సిటీలోకి వెళ్ళడానికి. సో అది మనకి ఆప్షన్ కాదు. బస్సు ఉంది, బస్సు ఏమో 11 గంటలకు ఉంది. సో మనం బస్సులోనైనా వెళ్ళొచ్చు, లేదా టాక్సీ తీసుకుంటే తొందరగా వెళ్ళిపోతాం అనమాట. కానీ మనం బడ్జెట్ ట్రావెలర్స్ కాబట్టి బస్సులోనే వెళ్తాం. ఎయిర్పోర్ట్ నుంచి అక్కడి నుంచి బయటకు వచ్చాక ఇక్కడ బస్ స్టాప్ ఉంది. ఇదే బస్ స్టాప్ అనమాట. చాలా చిన్న ఎయిర్పోర్ట్ అని చెప్పాను కదా, ఎవ్వరు లేరు. నేను ఒక్కడనే ఉన్నాను బస్ కోసం వెయిటింగ్. ట్యాక్సీ అయితే అరౌండ్ 45 zloty అవుతున్నది. ఇక్కడ కరెన్సీ గురించి కావాలంటే నేను వార్సా వీడియోలో చెప్పాను. ఆ వార్సా వీడియో లింక్ పెడతాను, మీరు కావాలంటే చూడండి. కాకపోతే ట్యాక్సీ అయితే 45 zloty అవుతున్నది, అంటే దాదాపుగా 1000 రూపాయలు అనుకోండి. అదే బస్సు అనుకోండి 24 hours దీని 14 zloty, ఆల్మోస్ట్ 300కి మనం వెళ్ళడం రావడం, ఇంకేమైనా అక్కడ తిరగాలంటే తిరగడం అన్ని చేసేయచ్చు అనమాట. నేను యాక్చువల్లీ బడ్జెట్ ట్రావెలర్ అన్నాను, కానీ మరీ అంత బడ్జెట్ ట్రావెలర్ నేను కాదు. ఇప్పుడంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ చేద్దామని, లేకపోతే మరీ గంట సేపు వెయిటింగ్ అంటే మాత్రం టాక్సీలో వచ్చేస్తాను. మనకి టైం అండ్ మనీ రెండు ఇంపార్టెంట్. సో రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు నేను కరెక్ట్గా సిటీ సెంటర్లో ఉన్నానండి. సిటీ సెంటర్లో ఈ స్క్వేర్ ఒకటి ఉంది. చిన్న హిస్టరీతో మొదలెట్ట. ఈ స్క్వేర్ పేరు లిటోవ్స్కీ స్క్వేర్. అంటే బేసిక్గా వీళ్ళ భాషలో లిథువేనియన్ స్క్వేర్ అండి. దీని హిస్టరీ ఏంటంటే 1500-1600 సమయంలోనేమో కింగ్డమ్ ఆఫ్ పోలాండ్, తర్వాత లిథువేనియా ఇవన్నీ కలిపి ఒక యూనియన్గా ఏర్పడ్డాయి అనమాట. ఏర్పడినప్పుడు లిథువేనియన్ నుంచి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ క్యాంప్ వేసుకున్నారు. అందుకు ఈ సిటీ తాలూకా 700వ యానివర్సరీ అంటే 2017లో అప్పుడు ఈ స్క్వేర్ నేమో అంతా డెవలప్ చేశారనమాట. ఇక్కడ మంచి ఫౌంటైన్స్ అవి ఉంటాయి చూడండి. అవన్నీ కూడా సాయంత్రం వస్తే ఫుల్ మంచి దీనిగా ఉంటుంది. ఆ లిథువేనియా అండ్ పోలాండ్ యూనియన్ ని కమెమరేట్ చేస్తూ ఈ మాన్యుమెంట్ ని ఏర్పాటు చేశారనమాట. ఈ మాన్యుమెంట్ మీద చూసారనుకోండి, 2 బొమ్మలు ఉంటాయన్నమాట. 2 లేడీస్ బొమ్మలు. ఒకటేమో లిథువేనియన్ రిప్రజెంట్ చేస్తుంది, ఇంకోటేమో పోలాండ్ రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఆ కిందేమో కోట్ ఆఫ్ ఆర్మ్స్ కూడా ఉన్నాయి, జెండాలు. దిగుతూ ఇక్కడికి వచ్చేసామంటే మనం ఈ సిటీకి వచ్చేసామని అర్థం అనమాట. ఇప్పుడు ఇది బాగా ఫ్యాషన్ అయిపోయింది కదా, ఐ లవ్ అనే ఊరు పేరు రాయడం. మన వైజాగ్ లో కూడా మీకు చూపెట్టాను 2-3 చోట్ల నా వీడియోలో. ఇక్కడ లిథువేనియన్ ఇదే కాకుండా వరల్డ్ వార్ మెమోరియల్ ఇది కూడా కట్టారనమాట. పోలాండ్ కి వరల్డ్ వార్ కి చాలా సంబంధం ఉంది కదా. ఇక్కడికి అన్నోన్ సోల్జర్ ఇది కూడా ఉందన్నమాట, స్టాట్యూ ఉంది, వార్ని రిప్రజెంట్ చేస్తూ. ఈ పక్కనేమో వార్లో జరిగిన అట్రాసిటీస్ అన్ని కూడా వాటి గురించి రాశాడు. కుదిరితే మనం ఇంకో ప్లేస్కి వెళ్తాము, అక్కడ దాని గురించి చెప్తాను, లేదంటే తర్వాత మీకు చెప్తాను. ఈ ఫౌంటైన్స్ చూస్తున్నారు కదండి, ఇవేమో యానివర్సరీ అప్పుడు 2017లో ఏర్పాటు చేశారు. సాయంత్రం వస్తే మంచి లైట్ షో కూడా ఇక్కడ ఉంటుంది ఫౌంటైన్స్తో. ఈ చుట్టూ చూసారు కుర్చీలు అవన్నీ వేశారు, అందరూ కూర్చొని చూడడానికి. మనం మళ్ళీ సాయంత్రం వచ్చి చూద్దాం. కొంచెం చీకటి పడ్డాక మనం వచ్చి చూద్దాం. ఎన్ని గంటలకు వస్తుందో కూడా కనుక్కొని ఆ టైంకి వద్దాం. స్క్వేర్కి ఇటువైపు 2 హోటల్స్ ఉన్నాయండి. ఇటువైపు ఏమో హోటల్ యూరోపా, రెండో వైపు ఏమో గ్రాండ్ హోటల్ ఉంది. ఈ 2 కూడా మంచి ఆర్కిటెక్చరల్ ఇవన్నమాట. ఒకప్పుడు ఇవన్నీ డిఫరెంట్ పర్పసెస్ వాడుకున్నారు అనమాట. ఇప్పుడు 1800 నుంచి ఇప్పుడు హోటల్స్ కి మార్చారు. మీరు సినిమాల్లో పోర్టల్స్ చూసారా? డాక్టర్ స్ట్రేంజ్ ఇలాంటి సినిమాలు అన్నింటిలోనే ఉంటుంది. బేసిక్గా ఒక చుట్టూ రౌండ్గా ఇలాగ ఉంటుంది. దాంట్ లోపల నుంచి వెళ్తే వేరే డైమెన్షన్కి వెళ్ళిపోతాం. డైమెన్షన్కి కానీ, లేదా వేరే ఊరికి కానీ, వేరే మల్టీవర్స్ అంటారు. అలాంటిదే ఇక్కడ కూడా ఉంది చూడండి. అది కొద్ది చూసారా? దాంట్లో అలా వెళ్ళిపోయామనుకోండి వేరే ఊర్లకి వెళ్ళిపోతాం. ఇక ఇక్కడ నుంచి వాళ్ళకి కానీ ఇలా వేవ్ చేస్తూ వాళ్ళు కూడా మన కోసం వేవ్ చేస్తున్నారు అనమాట. చూసారా హలో చెప్తున్నారు. ఇక్కడ నుంచి నా కెమెరా చూసి వాళ్ళు వేవ్ చేస్తున్నారు. వాడెవడో పిల్లాడు బాగా ఎక్సైటింగ్గా ఉన్నాడు. ఈ పోర్టల్ ఏమో 5 సిటీస్ని కలుపుతుందండి. విల్నో, డబ్లిన్, ఫిలడెల్ఫియా యుఎస్, ఇప్స్విచ్ ఇంగ్లాండ్లో, డబ్లిన్ ఐర్లాండ్లో, లూబ్లిన్ ఇక్కడ. విల్నో అంటే విల్నియస్ లిథువేనియా, అది ఇప్స్విచ్ అండి ఇంగ్లాండ్లో. ఇది డబ్లిన్ వాళ్ళు బాగా ఊపుతున్నారు చేతులు. ఐర్లాండ్లో అక్కడ రాయడం 5 సిటీస్ అన్నాడు, కానీ ఇది ఫిలిప్పీన్స్.
ఫిలిప్పీన్స్ కూడా ఉంది. ఇది యూఎస్, ఇది ఫిలడెల్ఫియా. రాత్రి కాబట్టి చీకటిగా ఉంది, ఏం కనిపించట్లేదు, ఎవరు లేరు. బాగుంది యాక్చువల్లీ, భలే ఉంది ఆ పోర్టల్. ఈ కాన్సెప్ట్ యాక్చువల్లీ బాగుంది, టైం పాస్ అయిపోతుంది కొంచెం. మనం చెయ్యి ఊపితే అక్కడి నుంచి వాళ్ళు చెయ్యి ఊపుతారు. బాగుంది. ఈ లూబ్లిన్లో ఇంకొక మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఓల్డ్ టౌన్ అండి. ఓల్డ్ టౌన్కి పైన ప్రహరీ లాగా ఉంటుంది, దానికి 2 గేట్లు ఉన్నాయి. మనం ఒక గేట్లోంచి ఎంటర్ అయ్యి ఇంకో గేట్లోంచి బయటకు వద్దాము. ఎంటర్ అవ్వబోయే గేట్ పేరు ఏమిటో తెలుసా? నా ముందు ఇక్కడే ఉంది. దాని పేరు క్రాకో గేట్ అనమాట. బేసిక్గా లోపల నుంచి వెళ్ళాలి. దానికి ఆ పేరు ఎందుకు పెట్టారంటే, క్రాకో నుంచి ఎవరైనా వస్తే ఇలాగొచ్చి ఈ గేట్ ద్వారా లోపలికి వెళ్తారనమాట. అందుకు దాని పేరు క్రాకో గేట్ అని పెట్టారు. ఈ క్రాకో గేట్కి బయట ఈ పక్కన చూస్తున్నారు కదా, ఈ బిల్డింగ్ ఏమో టౌన్ హాల్, లూబ్లిన్ టౌన్ హాల్. లూబ్లిన్ టౌన్ హాల్ అంటే ఈ సిటీ తాలూకా గవర్నమెంట్, అంటే బేసిక్గా కార్పొరేషన్ లాంటిది. కార్పొరేషన్, మున్సిపాలిటీ ఏదనుకుంటే అది. ఈ గేట్ లోపల నుంచి మనం దాటుతాం అనమాట. ఈ గేట్ చాలా ఫేమస్ అనమాట. చూడండి, గేట్ ఏమో అప్పుడు పాత గేట్ అలాగే ఉంది, ఏం మార్చలేదు. ఆ పైన ఏమో చూసారా, పైనుంచి క్లోజ్ చేయడానికి ఇనుముతో వేసినవన్నీ ఉన్నాయి, చక్కా ఇనుము. ఇక్కడ మ్యూజిక్ కూడా వాయించేస్తున్నారు. బాగుంది. ఇలా లోపలికి ఎంటర్ అయితే ఇదంతా ఓల్డ్ టౌన్ అనమాట. మొత్తం నడకే. లోపలికి రాగానే ఒక కంప్లీట్లీ డిఫరెంట్ ఫీల్ ఉందండి. నిజంగానే ఓల్డ్ టౌన్లోకి వచ్చిన ఫీలింగ్ ఉంది. బయట కూడా బాగుంది, కాకపోతే లోపలికి ఏంటంటే ఆథెంటిక్గా ఏదో పురాతనమైన ప్లేస్లోకి వచ్చిన ఫీలింగ్ ఉంది. క్రాకో గేట్ లోపల నుంచి చూస్తే బాగుందండి ఈ యాంగిల్లో. లోపల మంచి మంచి రంగుల్లో బిల్డింగ్లు భలే ఉన్నాయి. ఈ బిల్డింగ్ ఏంటో పెద్దది ఉంది, దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఓకే, ఈ బిల్డింగ్ ఏమో క్రౌన్ ట్రిబ్యునల్ అండి. ఒకప్పుడు కోర్ట్ లాంటిది, అంటే రాజుల కాలంలో. ఇప్పుడు అది ఓల్డ్ టౌన్ హాల్. బయట ఏమో మనం న్యూ టౌన్ హాల్ చూసాం కదా, ఇది ఓల్డ్ టౌన్ హాల్. కానీ టౌన్ హాల్ గానే ఇంకా యూస్ చేస్తారు ఆఫీసుల కింద. చుట్టూనేమో మంచి మంచి రెస్టారెంట్స్ అవి ఉన్నాయి, బాగున్నాయి. దీన్నే మార్కెట్ స్క్వేర్ అని కూడా అంటారు, ఎందుకంటే చుట్టూ ఇక్కడ మార్కెట్స్ అవి పెడుతూ ఉంటారు అనమాట. ఈ పైన చూసారా, తాడు మీద నడుస్తూ కర్ర పట్టుకుని స్టాట్యూలో పెట్టారు. మనకి సంతల్లోని, తర్వాత సర్కస్లోని, వాటిల్లోని ఇలా చేస్తారు. ఎప్పుడైనా చూసారా మీరు? బాగుంది కదా. ఇక్కడ పాడుపడిపోయినవన్నీ చూస్తున్నారు కదండి, ఇవేమో ఒకప్పటి చర్చ్. అది 1857లో దీన్ని పడగొట్టేశారు. చర్చ్ పడగొట్టేశారంటే ఎవరో వచ్చి పడగొట్టేశారు అనుకుంటున్నారేమో. లేదు, బిల్డింగ్ పాతదైపోయింది, ఇంకా దానికి రిపేర్లు చేయడానికి బోల్డ్ డబ్బులు అయిపోతున్నాయని ఇది పడగొట్టేసి వేరే చోట ఎక్కడో కట్టుకున్నారు. ఈ లూబ్లిన్ ఓల్డ్ టౌన్ నాకు నచ్చిందండి, ఎందుకంటే టూరిస్టీగా జనాలు ఎక్కువ లేరు, అలాగని బోరింగ్ గా కూడా లేదు. క్రాకో ఓల్డ్ సిటీ అంత గొప్పగా లేదు డెఫినెట్లీ 100%. కాకపోతే ఎక్కువ జనాలు లేకుండా, టూరిస్టులు లేకుండా ఉంటే బాగుంటుంది, నాకు నచ్చుతుంది. రైట్ అమౌంట్ ఆఫ్ టూరిస్టులు ఉన్నారు, బాగుంది. ఇక్కడేమో ఒక రాయల్ కసినో కూడా ఉంది. ఇది ఇంకొక గేట్ అండి. మనం దీంట్లోంచి బయటకు వెళ్తున్నాం. దీని పేరు గ్రాడ్స్కా గేట్. వీడు చూడండి, పెద్ద పువ్వోడు పెట్టాడు, బాగుంది, సన్ఫ్లవర్ లాంటిది. అక్కడ గేట్ దగ్గర ఎవరో మ్యూజిక్ వాయిస్తున్నారు, ఇక్కడ కూడా మ్యూజిక్ వాయిస్తున్నారు. సో 2 గేటుల్లోనే ఏదో మ్యూజిక్ నడుస్తూ ఉంటుంది. ఈ గేట్లోంచి ఇలా బయటకు వస్తే అదిగో అది క్యాసిల్ అనమాట, పెద్దది కనిపిస్తున్నది, అది క్యాసిల్, లూబ్లిన్ క్యాసిల్. చూడండి, ఇదంతా బయట మోడర్న్ సిటీ. ఈ గేట్ ఈ లోపలికి వెళ్తే అదంతా ఓల్డ్ టౌన్ అనమాట. ఇదిగో ఇదండి లూబ్లిన్ క్యాసిల్. ఇది 14వ శతాబ్దంలో కట్టారటండి. అప్పుడు ఇక్కడ రాజులు వాళ్ళు ఉండేవారు, ఇక్కడ లోకల్ రాజులు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇందాక యూనియన్ అని చెప్పాను చూసారా, పోలాండ్ అండ్ లిథువేనియా. ఆ టైంలో వాళ్ళ డిస్కషన్లు అన్నీ కూడా ఇక్కడ అయ్యాయట. ఇందాక స్క్వేర్ దగ్గర ఏమో లిథువేనియన్స్ బస్ ఉండేది, డిస్కషన్స్ అన్నీ ఇక్కడ అయ్యాయట. ఇప్పుడు ఇది ఓన్లీ మ్యూజియం లాగా ఉంచారు. ఇదిగో లోపలికి వస్తే ఇలాగుందండి సరే. చుట్టూ కాసులు ఉంది, మధ్యలో ఏమో కోర్ట్యార్డ్ ఓల్డ్ స్టైల్లో. చాలా వరకు రీకన్స్ట్రక్ట్ చేశారు, కానీ ఈ టవర్ అయితే మాత్రం చూడండి ఒరిజినల్ గానే ఉందన్నారు. కానీ అక్కడ చూస్తే మీకు క్లియర్ గా తెలుస్తుంది. మెయింటెనెన్స్ కోసం ఏమిటంటే పైన ఏమో కొత్త బ్రిక్లన్నీ వేశారు, చాలా వరకు రిపేర్ చేశారు, కానీ రీకన్స్ట్రక్ట్ చేయలేదు అనమాట. అండ్ ఆ లోపల అక్కడేమో చాపెల్ కూడా ఉంది. మ్యూజియం లోపల నుంచి ఆ చాపెల్లో కూడా వెళ్ళొచ్చు. మ్యూజియం అండ్ చాపెల్లోకి వెళ్ళాలంటే 50 స్లాటీలు, కానీ అబ్జర్వేషన్ టవర్ పైకి ఎక్కాలంటే 10 స్లాటీలు అనమాట. పదండి ఎక్కుదాం. ఏదైనా పైకి టవర్ల మీదకి, కొండల మీదకి ఎక్కడం అంటే మనకు బాగా సరదా కదా. ఒంగోని వెళ్ళాలి, నా హైట్కే ఒంగోని వెళ్ళాలి, లేకపోతే తలకు తగిలేలాగుంది. కొంత మెట్లు ఎక్కాక ఇలాగా నడిచేలాగుంది. కాంబినేషన్ అనమాట, మెట్లుని కొంచెం నడకదారి అలాగా. ఇక్కడ ప్రతి లెవెల్కి ఇలాగేదో పెట్టాడు ఆర్ట్ లాగా, అదేమిటో మనకు తెలియదు, కానీ ఇంకో లెవెల్లో ఇలా పెట్టాడు దెయ్యాలు, భూతాలు. ఈ పై లెవెల్లోనేమో ఈ క్యాసిల్ని ఎవరెవరు ఎప్పుడెప్పుడు వాడారో అంతా చెప్పాడు అనమాట. నాజీ జర్మన్స్ ఆక్యుపై చేశారు, దాని గురించి తర్వాత చెప్తా, ఇక్కడ మాట్లాడినా. తర్వాత కమ్యూనిస్టులు వచ్చి ఆక్యుపై చేశారు, అదంతా హిస్టరీ అంతా రాశాడు. వావ్, ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది, సిటీ మొత్తం కనిపిస్తున్నది.
అక్కడ పోలీస్ ఫ్లాగ్ చూడండి, పెద్దది ఉంది, ఎగురుతున్నది, మంచి గాలి వేస్తూ ఉన్నది కదా, చాలా బాగుంది కదా. ఇక ఇప్పుడు అదంతా మనం వచ్చిన ఓల్డ్ టౌన్ ఇక్కడ వరకు. అండ్ ఇలాగ ఇటు తిరిగారనుకోండి, ఇదంతా మోడర్న్ లూబ్లిన్ అనమాట. కొత్త కొత్త బిల్డింగ్లు అన్నీ ఉన్నాయి చూడండి. అండ్ ఇక్కడ నుంచి క్యాసిల్ కూడా కనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ మనం క్యాసిల్లోనే ఉన్నాం అనుకోండి, క్యాసిల్లోనే టవర్ మీద ఉన్నాము, కానీ ఇక్కడ నుంచి ఆ క్యాసిల్ ఎక్కడైతే మ్యూజియం అది ఉందో అది కనిపిస్తుంది. ఈ పైన చూడండి, ఏదో గొడ్డల్లాగా ఉంది. ఎందుకో తెలియదు కానీ పైకి ఏదైనా ఎక్కి కొండ కానీ టవర్లు కానీ ఎక్కి సిటీ అంతా చూడడం అంటే నాకు చాలా సరదా అండి. ఎన్నిసార్లు చూసినా సరే మళ్ళీ అలా పైన చూడాలనిపిస్తుంది. అందుకే డ్రోన్ ఉండాలి. డ్రోన్ ఉంటే మనం ఎక్కకుండానే ఆ సరదా తీరిపోతుంది. నెక్స్ట్ సెక్షన్లోనేమో కొన్ని దారుణాలు, అరాచకాల గురించి మాట్లాడబోతున్నాను. ఎవరైనా కొంచెం సెన్సిటివ్గా ఉంటే ఇది స్కిప్ చేసేసి చాప్టర్లు పెట్టాను, నెక్స్ట్ దానికి వెళ్ళిపోండి. మనం ఇప్పుడు వచ్చిన ప్లేస్ టూరిస్ట్ ప్లేస్ కాదండి, మాదేనే, కానీ ఇది ఒక కాన్సన్ట్రేషన్ క్యాంప్. నాజీ జర్మన్స్ టైంలోని ఉన్న కాన్సన్ట్రేషన్ క్యాంప్. కాన్సన్ట్రేషన్ క్యాంప్ అంటే మీకు తెలుసు కదా, హిట్లర్ యూదులందరినీ ఎక్కడెక్కడ యూదులు ఉన్నారో వాళ్ళందరినీ తెచ్చి కొన్ని కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ అని అలాంటి ప్లేసుల్లో పెట్టి వాళ్ళందరినీ చంపేసేవాడు అనమాట. అలా కాదు చంపడం, చాలా దారుణంగా గ్యాస్ ఛాంబర్లో పెట్టి తర్వాత షూట్ చేసేసి, ఇంకా చాలా ఉన్నాయిలేండి. ప్రపంచంలోని ఎవడైనా అతి కిరాతకుడు, అతి వర్స్ట్ ఫెలో ఉన్నాడంటే వాడు హిట్లరే. సో ఇక్కడ ఒక కాన్సన్ట్రేషన్ క్యాంప్ ఉందన్నమాట, అక్కడికి మనం వచ్చాం. మీకు యాక్చువల్లీ పెద్దగా డీటెయిల్స్ చెప్పను, ఎందుకంటే నా క్రాకో వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను, దాని లింక్ పెడుతున్నాను. అక్కడ చాలా పెద్ద కాన్సన్ట్రేషన్ క్యాంప్ ఉంది. ఇక్కడ 80,000 మంది చనిపోయారు, చాలా చిన్నది ఇది. అక్కడ క్రాకో దాంట్లో ఔష్విట్స్లోని ఎంతమంది చనిపోయారో ఆ వీడియో చూడండి, తెలుస్తుంది. అంత దారుణం. ఔష్విట్స్ క్యాంప్ ఏమో చాలా రోజుల ముందు నుంచి బుక్ చేసుకోవాలి, ఇమీడియట్గా టికెట్లు కావాలంటే దొరకవు. దానికేమో ఎంట్రీ ఫీజు కూడా ఉంది. ఇక్కడికి మాత్రం ఫ్రీ, ఎవరైనా వచ్చేయచ్చు, ఓపెన్గా కూడా ఉంది. కొంతమంది ఇక్కడికి వచ్చి సెల్ఫీలు తీసుకుంటారండి. ముందు వీడియోలో కూడా చెప్పాను మీకు, నాకు వాళ్ళని చూస్తే పిచ్చ కోపం వస్తుంది. 80,000 మందిని చంపేశారండి ఇక్కడ. అక్కడేమో సెల్ఫీలు తీసుకోవడం అని చెప్పండి, ఫోటోలు తీసుకోండి పర్వాలేదు, ఇన్ఫర్మేషన్ చూపెట్టడానికి. అంతేగాని నవ్వుతూ అదేంటది పౌట్లు పెడుతూ సెల్ఫీలు దారుణం. ఈ బ్యారక్స్ అన్నిటిలోని కొన్నేమో మ్యూజియంల కింద కన్వర్ట్ చేసి పెట్టారనమాట. 1941లో ఇది మొదలయ్యి 1944 వరకు నడిచింది ఈ క్యాంపు. ఈ వార్ అయిపోయిన తర్వాత 1945లోని మ్యూజియంగా మార్చారనమాట. ఇక్కడ జరిగిన దారుణాలన్నీ చూపెట్టే మ్యూజియం లాగా అనమాట. ఈ క్యాంప్లోకి ట్రైన్లలోని, గూడ్స్ ట్రైన్లలోని వీళ్ళందరినీ పట్టుకొచ్చేవారు అనమాట, యూదులు. ఇప్పుడు కొంతమంది ప్రిజనర్స్ ఆఫ్ వార్ కూడా ఉండేవారు. రాగానే ఫస్ట్ సెలెక్షన్ ప్రాసెస్ అవుతుందండి. సెలెక్షన్ అంటే అదేదో జాబ్ సెలెక్షన్ అనుకుంటారేమో, చంపడానికి సెలెక్షన్. రాగానే ఆడ మగ పిల్ల జల ఈ తేడా ఏం లేకుండా అందరినీ ఫస్ట్ కడిగేస్తారు, స్నానాలు చేయిస్తారు. అది అయ్యాక వాళ్ళ బట్టలు, షూస్ అన్నీ ఇప్పేస్తారనమాట. ఎందుకు అనుకుంటున్నారు? వాటిని రీయూజ్ చేసుకోవడానికి. అవి వేరే వాళ్ళకి పంపిస్తారు. ఎలాగో చచ్చిపోయే వాళ్ళకి బట్టలు, షూస్ ఎందుకనేసి. ఆ తర్వాత వాళ్ళ జుత్తు అంతా కట్ చేసేస్తారనమాట, గుండు చేసేస్తారు అందరికీ. ఇదంతా కూడా వాళ్ళకి ఎవరికి బట్టలు లేకుండా నగ్నంగా ఉన్నప్పుడు. నెక్స్ట్ ఏమో వాళ్ళ హెడ్ ఎవడో ఒకడు ఉంటాడు, నాజీ జర్మన్ హెడ్. వాళ్ళ ముందు అందరూ నడుచుకొని వెళ్ళాలి. నడుచుకొని వెళ్తే వాడు సెలెక్ట్ చేస్తాడనమాట, ఓకే వీళ్ళని ఇమీడియట్గా చంపేయచ్చు, వీళ్ళతో మనకు కొంచెం పని ఉంటుంది అని. సో ఈ క్యాంప్లో అట్లీస్ట్ 70% మందిని రాగానే సెలెక్ట్ చేసేస్తారనమాట. వాళ్ళల్లో మెయిన్గా పిల్లలు, ఆడవాళ్ళు, ముసలి వాళ్ళు గ్యారంటీడ్. చాలా తక్కువ మంది మగవాళ్ళు, ఆడవాళ్ళని పక్కన పెడతారు. ఇప్పుడు ఎవరినైతే సెలెక్ట్ చేశారో వాళ్ళందరినీ ఒక గదిలోకి పంపిస్తారనమాట. గదిలోకి పంపించి జర్కాన్ బి గ్యాస్ పైపుల్లోంచి పంప్ చేసి ఆ గ్యాస్ అంతా పంపించి వాళ్ళనేమో అదే రూమ్లో ఉంటున్నారు. అసలు వాళ్ళకి ఏం జరుగుతున్నది ఏమిటి అనేది కూడా తెలియదు. స్నానాల గది లాంటి దాంట్లోనే చేంబర్ అనమాట అది. వాళ్ళు అలా చచ్చిపోతారు. ఓకే, ఇది అయింది కదా. ఇప్పుడు ఆ మిగతా 30% వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ చేత ఏమో గొడ్డు చాకరీ చేయించి వాళ్ళకి ఇక్కడ లివింగ్ కండిషన్స్ చాలా ఘోరంగా ఉంటాయి అనమాట. 60-70 మంది చిన్న రూమ్లో నుంచి వాళ్ళ మంచాలు అవి కూడా చాలా చిన్నవి అనమాట. అలా ప్రతిరోజు సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఏది కొత్తగా వచ్చిన వాళ్ళకి అండ్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి సేమే సెలక్షన్ ప్రాసెస్, రోజు సేమే. అందరినీ ముందు బట్టలు ఇప్పించి వాడి ముందు నడిస్తే వాడు సెలెక్ట్ చేస్తాడనమాట. ఓకే వీడిని చేంబర్లోకి పంపించండి అని, ఓకే వీడు ఇంకొన్ని రోజులు బతుకుతాడు అని. ఆ ఎక్స్పీరియన్స్ ఎవరికైనా సరే హ్యూమిలియేటింగే, కానీ ఆడవాళ్ళకైతే మాత్రం మరీ హ్యూమిలియేటింగ్ పాపం. అలాంటి దారుణాలు చేసిన నా హిట్లర్ గాడిని ఏమన్నాలో మీరే చెప్పండి. వాడిని కొంతమంది సమర్థిస్తారు. ఇప్పుడు ఆ జుత్తు ఫస్ట్ గుండు చేస్తారని చెప్పాను చూసారా, ఆ జుత్తుతోనేమో బ్యాగులు ఇలాంటివన్నీ, ఆ చనిపోయిన వాళ్ళందరూ షూలు కొన్నేమో ఇంకా అలాగే ఉంచారనమాట. చిన్న పిల్లల షూస్ ఉంటాయండి. వార్ ఎండ్ అయిపోయి హిట్లర్ చచ్చిపోయిన తర్వాత ఇక్కడి నుంచి రికవర్ చేసినవన్నీ అలా దాచారు వాళ్ళకి గౌరవంగా. నేను ఔష్విట్స్ వీడియో చూడండి, దాంట్లో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను.
ఈ వీడియోలో యాక్చువల్లీ నేను దీని గురించి ఎక్కువ మాట్లాడను అనుకున్నాను, కానీ ఇదేదో చిన్నది ఉంటుంది అనుకుని వచ్చాను, కానీ ఇది చాలా పెద్దది ఉంది. 3-4 గంటలు కావాలి పూర్తిగా చూడాలంటే. ఇదిగో వీళ్ళే ఫస్ట్ నేను రాగానే పోట్లు పెట్టి సెల్ఫీలు తీసుకున్న వాళ్ళు. వీళ్ళని చూసా ఫస్ట్ నాకు బ్లడ్ బాయిల్ అయ్యి కింద అలా కామెంట్ చేసింది. మామూలుగా నా వీడియోలోని ఎవరిని అలా చూపెట్టను, వీళ్ళని మాత్రం చూపెడతాను. ఈ రౌండ్ ట్యాంక్ లాంటి స్ట్రక్చర్ చూస్తున్నారు కదండి, అదేమో ఇక్కడ చనిపోయిన వారి యాషెస్ అంటే భస్మం ఉంచిన ఒక స్మారక సమాధిగా కట్టారనమాట. దాంట్ లోపల యాషెస్ అన్ని వేసి ఉంచారు పైన. ఇక్కడ చనిపోయిన వేలాది మంది జ్ఞాపకార్థంగా. ఇక్కడ ఈ పెద్ద కట్టడం చూస్తున్నారు కదండి, ఇదేమో ఇక్కడ చనిపోయిన వాళ్ళు, కష్టాలు పడిన వాళ్ళు, వీళ్ళందరి జ్ఞాపకార్థంగా కట్టారనమాట. వాళ్ళ బాధలకి కష్టాలకి ప్రతీకగా. దారుణం అండి, తెలిసిందే సరే మళ్ళీ విన్నా సరే చాలా దీనిగా ఉంటుందన్నమాట. కానీ అలాంటి దారుణాలు చెప్పాలండి అందరికీ. హిట్లర్ గాడు ఎంత వెధవో ప్రజలకు తెలియాలి. అందుకే నేను ఇవన్నీ చూపెడుతున్నాను మీకు. ఎందుకంటే ఇప్పటికీ కూడా హిట్లర్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, మీకు తెలియకపోవచ్చు. అంటే వాళ్ళకి తెలియక, వాడు ఎలాంటి వాడు అనేది తెలియక అంతే. యాక్చువల్లీ ఫౌంటైన్ లైట్ షో సమ్మర్లో ఉంటుందండి, జూన్ జూలైలోని. ఇప్పుడేమో ఓన్లీ ఇగో ఇలా లైట్లు పెడతాడు అంతే. ఇది ఇయర్ లాంగ్ ఉంటుంది. చూడండి ఎంత బాగుందో, ఇది చాలా బాగుంది. ఇంకా పూర్తిగా చీకటి అవ్వలేదు. ట్రైలైట్లో యాక్చువల్లీ భలే వస్తున్నది అని వీడియోలో. చీకటి అయ్యాక వద్దాం అనుకున్నాను, కానీ ఇది చూసేసరికి కొంచెం కొంచెం చీకటి అవుతూ ఉన్న దగ్గర ఆకాశం చూసారు ఎంత బాగుందో. సో ఇక్కడ తీసేసాను అనమాట. యాక్చువల్లీ పూర్తిగా చీకటి అయ్యాక వస్తే ఎలాగుంటుందా అని మళ్ళీ వచ్చాయండి. ఫుల్ చీకట్లో చూడండి ఎంత బాగున్నాయో. యాక్చువల్లీ ఇందాక చాలా తీసాను, ఆపేసాను అనమాట. సమ్మర్లోనే అసలు చాలా చాలా బాగుంటుంది ఇది. వచ్చింది ఫిలిపీన్స్. ఇక్కడ నుంచి రాక్ పేపర్ సీజర్స్ ఆడుకుంటున్నాం. ఇదిగోటండి, ఇది యుఎస్ ఫిలడెల్ఫియా. ఎవ్వడు లేడు అక్కడ, తెల్లారింది. కానీ అక్కడ చూసారా, వీళ్ళు చేతులు ఊపుతుంటే వాళ్ళు చేతులు ఊపుతున్నారు. ఐర్లాండ్లో అది. టెక్నికల్ గ్లిచ్ అండి, సడన్గా మొత్తం ఆగిపోయింది. ఈ వీడియోలోని మీకు యాక్చువల్లీ లంచ్ డిన్నర్ ఏం చూపెట్టట్లేదు, ఎందుకంటే నేను వార్సాలో ఉన్నప్పుడు ఒక మిల్క్ బార్లో తిన్నాను చూసారా, సేమ్ అదే చేశాను లంచ్కి డిన్నర్కి. సో అందుకు బేసిక్గా మీకు మళ్ళీ రిపీట్ ఎందుకని చూపెట్టట్లేదు, బోర్ కొట్టడానికి. మీరు కావాలంటే ఆ వీడియో చూసుకోండి. కానీ పొద్దున్న నుంచి ప్రతిదానికి ఎంత అయింది ఏమిటి అనేది పెడుతున్నాను కదా. సో లంచ్కి డిన్నర్కి కలిపి ఇంత అయిందనమాట. వావ్, ఇది కూడా బాగుందండి. ఐ లవ్ లూబ్లిన్ అనేది లైట్లలోని చాలా బాగా పెట్టారు చూడండి, బ్యూటిఫుల్. టైం చూసారా, అంత అయింది, 10 నిమిషాలు తక్కువ 10. ఈ టైంకి నేను జనరల్గా వ్లాగ్లో అసలు తీయను, పడుకుంటాను హాస్టల్లో. చూడండి ఈ టైంకి కూడా కళకళలాడిపోతూ ఉన్నది లూబ్లిన్. పబ్బులు క్లబ్లు మంచి కళకళలాడుతూ ఉంది ఈ స్ట్రీట్, ఓల్డ్ టౌన్కి వెళ్ళే స్ట్రీట్. లైట్లలో క్రాకో గేట్ అండి ఇది, అండ్ ఇది న్యూ టౌన్ హాల్. బాగుంది సిటీ, చక్కగా చిన్నగా బుజ్జిగా. అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చాను, ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్ అనమాట. ఇలా తిరుగుతుంటే తెలుస్తుంది ప్రపంచం అసలు ఎంత బాగుంటుందో. ఈ వ్లాగ్లో మొత్తం అంతా సిటీ ఒక్కటే చూపెడదాం అనుకున్నాను, సరదాగా కళకళలాడుతూ ఉంటుందని. కాకపోతే చెప్పాను కదా, ఈ ఊరు గురించి ఎక్కడ ఇన్ఫర్మేషన్ తెలియలేదన్నమాట. సో దాంతో అంత పెద్దది, ఆ కాన్సన్ట్రేషన్ క్యాప్ అంత పెద్దది ఉంటుంది అని తెలియలేదు. కాబట్టి అది అనుకున్న దానికన్నా ఎక్కువ టైం పట్టింది. కానీ చూపెట్టాలండి, అలాంటివి ప్రపంచానికి తెలియాలి ఎన్ని దారుణాలు హిట్లర్ గడి చేశాడో. సో ఎనీవే, అది లూబ్లిన్ వ్లాగ్. నేను ఇంకా వెళ్ళి పడుకోవడమే పని. రేపు ఎక్కడికి తిరగడానికి ఇంక టైం ఉండదు, ఎందుకంటే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసేసి ఫ్లైట్ ఎక్కడమే వెనక్కి. సో మీకు మొత్తం అయిన ఖర్చు కూడా ఇక్కడికి పెడుతున్నాను. ఇక్కడ పోలాండ్ యూజువల్లీ ఏంటంటే చవక దేశం అనమాట. సో ఈ వీడియో అయితే ఇంతటితో ముగించేద్దాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు